కరీంనగర్ రూరల్ మండలంలోని నగ్నూరు గ్రామంలో వివేకానంద డిగ్రీ పీజీ కళాశాల జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 7 రోజుల ప్రత్యేక శిబిరం 3వ రోజు సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ద్వారా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకుని సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ప్రోగ్రాం అధికారి ధనపురి సాగర్ మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల పాత్ర కీలకమని తెలియజేస్తూ ఈ శిబిరం ద్వారా గ్రామాల్లో గల సమస్యల పట్ల అవగాహన పెంపొందించుకుంటూ పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు. యూనిట్ 2 ప్రోగ్రాం అధికారి మహేష్ మాట్లాడుతూ గ్రామంలో 7 రోజుల సేవా కార్యక్రమాలకు వాలంటీర్లు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత, మూఢనమ్మకాల నిర్మూలన, అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత మొదలగు అంశాల పట్ల ర్యాలీ నిర్వహించారు. శ్రమదాన కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిసరాల్లో గల పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, గోపికృష్ణ, గ్రామ సర్పంచ్ ఎస్ శ్రావణి, మహేందర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ధనపురి సాగర్, బైరం మహేష్, నాంపల్లి శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి నగ్నూరు గ్రామంలో మా వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక క్యాంపులో మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ గత 3 రోజుల నుంచి వివిధ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వాళ్ళ యొక్క సేవ దృక్పథాన్ని ఇక్కడ గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. సో అందులో భాగంగా ఈరోజు 3వ రోజు మేము జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని అంతా కూడా వేరువేసి ఆ స్కూల్ని శుభ్రపరచడం జరిగింది. సో ఎన్ఎస్ఎస్ ద్వారా మనం అందరం నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ, దాంతోపాటు నాయకత్వ లక్షణాలను నేర్చుకుంటాం మనం. అలాగే సొసైటీలో అంటే సామాజికంగా, సాంఘికంగా మనం ఎలా ఉండాలి, సమాజంలో మన వంతు బాధ్యత ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ సందర్భంగా నేర్చుకుంటాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు, గ్రామ సర్పంచ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.